ఎదుటి వాళ్ళు మనకిచ్చే విలువ కంచుకోట లాంటిది. మనం ఎంతో జాగ్రత్తగా ఇన్ని సంవత్సరాలు ఏర్పరచుకున్న ఆ కంచుకోట ఎన్ని రోజులు మనం జాగ్రత్తగా ఇతరులతో మాట్లాడతామో అన్ని రోజులు క్షేమంగా ఉంటుంది. ఏ రోజైతే నోరు జారి మాట్లాడతామో రోజు రోజుకి అది బీటలు వారుతుంది, ఏదో ఒక రోజు కొలాప్స్ అయిపోతుంది. అందుకే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మన హద్దుల్లో ఉండి మనం మాట్లాడాలి, మన విలువని పెంచుకోవాలి. నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం ఒక చికెన్ స్టార్టర్ చేసి చూపిస్తున్నాం. చికెన్ అంగారా. పేరు ఎంత స్టైలిష్గా ఉందో అంతే టేస్టీ కూడా ఉంటుంది. దీంతోపాటు మనం పిల్లలకి చికెన్ బిర్యానీ కూడా పెడుతున్నాం. పదండి చూద్దాం నవాబ్స్ కిచెన్ స్టైల్లో చికెన్ అంగారా ఎలా చేస్తామో. చికెన్ కబాబ్, దాంట్లోనే చికెన్ పహాడీ కబాబ్, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్న అందరూ ఇష్టపడే కబాబ్. ఇది చేయడం చాలా తేలిక. యాక్చువల్గా పేరినేసి ఏదో పెద్ద టఫ్ రెసిపీ అనుకుంటాం, కానీ సింపుల్ రెండు స్టెప్స్లో చేసేయచ్చు. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసే ప్రాసెస్ చూపిస్తాను. చక్కగా వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ దీంట్లో యాడ్ చేద్దాం. మ్యారినేషన్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయడానికి ముందే దీన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ చక్కగా అప్లై చేశాక దీన్ని మనం ఒక 10-20 నిమిషాలు లేకపోతే 20 నిమిషాల వరకు చక్కగా మ్యారినేషన్ కోసం ఉంచి ఏదైతే మనం దీనికి పేస్ట్ అప్లై చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. చికెన్ మ్యారినేట్ అయ్యేంతవరకు ఏదైతే మళ్ళీ మనం చికెన్ మీద అప్లై చేయాల్సిన పేస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందు దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. కొంచెం ఆవ నూనె కూడా యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. మళ్ళీ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే కొంచెం ఓమ కూడా యాడ్ చేద్దాం, అజ్వాయిన్. ఫైనల్గా దీంట్లోనే మనం యాలకుల పొడి కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా నూరి ఇదే పేస్ట్ని మనం ఏదైతే చికెన్ మ్యారినేషన్ కోసం ఉంచామో బోన్లెస్ చికెన్, అదే చికెన్ మీద ఈ పేస్ట్ అప్లై చేద్దాం. చికెన్ మ్యారినేషన్ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇదే చికెన్ని మనం ఏదైతే మనం పేస్ట్ ప్రిపేర్ చేసామో ఆ పేస్ట్ దీని మీద అప్లై చేద్దాం.
చికెన్ మ్యారినేషన్ పర్ఫెక్ట్గా అయిపోయింది. యాక్చువల్గా ఈ ఏదైతే రాడ్స్ ఉన్నాయో సన్నటి వీటికి ఇవన్నీ గుచ్చేసి చక్కగా దీని మీద కోల్ మీద చిన్న మంట మీద వీటిని బాయిల్ చేద్దాం. చికెన్ అంగారా సీరియస్గా చేయడం చాలా తేలిక, కానీ ఆ టేస్ట్ కోసం ఏదైతే మసాలాలు మనం యూజ్ చేసామో మ్యారినేషన్ టైంలో అవి చాలా ఇంపార్టెంట్. అవి యాడ్ చేస్తే ఆ టేస్ట్ సీరియస్లీ అద్భుతంగా ఉంది. చక్కగా బాయిల్ కూడా అయిపోయింది. వీటితో పాటు మనం చికెన్ బిర్యానీ కూడా చేసాం, అది కూడా చూపిస్తాను. వెంటనే మనం చికెన్ బిర్యానీతో పాటు పిల్లల దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ స్టార్టర్ ఇద్దాం, దాని తర్వాత చికెన్ బిర్యానీ తినిపిద్దాం. పదండి.
చికెన్ అంగారా రెసిపీ మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. దీన్ని యాక్చువల్గా సర్వ్ చేశాక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారో మా కామెంట్ బాక్స్లో రాయండి. నవాబ్స్ కిచెన్ గురించి చాలామంది తెలుగులో ఛానల్ లేదనుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఈ ఛానల్ చూసుంటే, ఈ వీడియోస్ చూసిన వెంటనే మీ స్నేహితులకి, మీ బంధువులకి నవాబ్స్ కిచెన్ తెలుగు గురించి తెలియజేయండి. ఇంకా నవాబ్స్ కిచెన్కి చాలా సపోర్ట్ అవసరం. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది. దయచేసి వీడియోస్ని ఇంకా షేర్ చేయండి. నమస్తే.